హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది కదా, అదేనండి మన అందరి ఫేవరెట్ జిలేబీలో. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్స్ మీకు వెంటనే అందుతాయి. ఇక మనం ఈ బెల్లం ఈ జిలేబీలో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. అది కూడా పక్కా కొలతలు ఉంటే. నేను దీనికి కానీ ఒక బౌల్లో ఒక అరకప్పు మైదాపిండి తీసుకుంటున్నాను. అరకప్పు మైదాపిండిలో ఒక స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నానండి. ఈ బొంబాయి రవ్వతో పాటు ఒక పావు స్పూన్ ఉప్పు అన్నమాట. ఈ మూడింటిని మంచిగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వాటర్తో మనం బజ్జీల పిండి కలిపినట్టుగా కొంచెం దగ్గరగా చిక్కగా కలుపుకోవాలండి. అది కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా మంచిగా కలిపేసుకోండి. జిలేబీలు చాలా ఈజీగా ఉంటాయండి. ఇవి చూస్తూ ఉంటే ఇంత ఈజీనా అనిపించేస్తుంది అనమాట. చూస్తే మనం ఎప్పుడు బయట తెచ్చుకొని తినడమే కదండి. ఇది చూసి మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ పిండిని నేను చూపిస్తున్నట్టుగా లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు మనం బొంబాయి రవ్వ ఎందుకు వేస్తున్నాము అంటారా? ఎందుకంటే జిలేబీ క్రిస్పీగా గట్టిగా మంచిగా అంతే ఉండడానికండి, చక్కగా వస్తుందన్నమాట. ఈ 10 నిమిషాలలో మనం పక్కన కళాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ అండి, అరకప్పు మైదా పిండికి గాను ఒక కప్పు షుగర్. నేను షుగర్ చేస్తున్నానండి. బెల్లం కావాలి అంటే కనుక అంతే కప్పు బెల్లం తీసుకొని చేసుకోవచ్చు. ఒక కప్పు షుగర్కి గాను ఒక కప్పు వాటర్ అండి. వాటర్ వేసేసుకొని చక్కగా మనం గులాబ్ జామ్కి సిరప్ ఎలా తయారు చేసుకుంటామండి, జస్ట్ పాకం రానివ్వకుండా గులాబ్ జామ్ సిరప్ తయారు చేస్తాం కదండి. ఇది కూడా అంతే, దగ్గరగా రావాలన్నమాట కొంచెం పాకం. ఇదిగో చూస్తున్నారు కదా, అతుక్కుంటే చాలన్నమాట. ఈ జిలేబీలకు గాను ఈ పాకం చేసేటప్పుడు ఇందులో ఒక అరచిప్ప మనం నిమ్మకాయ పిండుకున్నాము అంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఈ జిలేబీలు వేసిన తర్వాత షుగర్ సిరప్ పట్టాలి అంటే కనుక షుగర్ సిరప్ ఎప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. మనం షుగర్ సిరప్ రెడీ చేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఉంచండి. ఇటువైపు ఇదిగుండి చూస్తున్నారు కదా, ఈ పిండి రెడీ అయిపోయిన 10 నిమిషాల తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వంట సోడా మరియు ఒక స్పూన్ పెరుగండి. ఇది యాడ్ చేయడం వల్ల పిండికి చాలా టేస్ట్ వస్తుంది. చక్కగా ఇది కూడా లంప్స్ లేకుండా కలిపేసుకోండి. ఈ జిలేబీలు మనం వేయడానికి గాను మన దగ్గర పాల కవర్ కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని పైన వేసేసుకోండి. పిండిని చక్కగా ఆ కవర్లో వేసేసుకోండి. కంప్లీట్గా వేసుకోకండి, ఒక పావు కన్నా తక్కువగా వేసుకోండి. ఎందుకంటే మనం కళాయిలో వేసేటప్పుడు చిందుతుంది కదా, మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే. నేను చూపిస్తున్న విధంగా ఒక ఎడ్జ్ కట్ చేసి సన్నగా ఇలా జిలేబీలు చుట్టేయడమేనండి. ఆయిల్ బాండి మంచిగా వేడెక్కాలండి. జిలేబీలు వేయడానికి ముందు ఆయిల్ ఒక్కసారి మంచిగా వేడెక్కిందా లేదా అని, హై ఫ్లేమ్లో ఉందా లేదా అని చూసుకొని వేడెక్కిన తర్వాతనే వేయాలండి. వేడెక్కకుండా వేశారు అంటే కనుక ఆ జిలేబీ ఇలా స్టిఫ్గా రావు, మెత్తపడిపోయి ఊగులాడుతూ ఉంటాయన్నమాట. ఈ చిట్కాలు మీరు చక్కగా పాటించారు అంటే జిలేబీ సూపర్గా వస్తుందన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇవి ఇంకా తీసేసుకొని మనం షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో వేసేసుకొని ఒక్క 10 సెకండ్లు ఉంచేసి వెంటనే తీసేయాలండి. అంతే, ఉంచేయకూడదు జిలేబీలని షుగర్ సిరప్లో. షుగర్ సిరప్ ఆరిపోయింది అంటే కనుక మళ్ళీ ఒక్క సెకండ్ అలా పొయ్యి మీద పెట్టేసి వేడి చేయండి. వేడి చేసి వీటిని పెట్టి అటు ఇటు తిప్పేశారంటే మంచిగా షుగర్ సిరప్ పట్టేస్తుంది. నేను ఇదిగో చూపిస్తున్నాను కదండి, అలా షుగర్ సిరప్ అటు ఇటు అంటూ చక్కగా పట్టిస్తే సరిపోతుందన్నమాట. ఆరిపోయి షుగర్ సిరప్ గట్టి పడింది అంటే కనుక ఒక్క చుక్క నీళ్ళు పోసి మీరు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఇలా చేస్తే కరెక్ట్గా పట్టేస్తుంది. ఇది గుర్తుంచుకోండి, ఈ షుగర్ సిరప్ పట్టాలి జిలేబీకి అంటే కనుక ఫస్ట్ షుగర్ సిరప్ కొంచెం వేడిగా ఉండాలండి, చల్లారింది అయితే పట్టదు. అందుకని ఇంకొక పొయ్యి మీద దీన్ని ఉంచుకొని వేడి లేదు అంటే కనుక చక్కగా పెట్టేసుకొని చేయాలండి.
అంతే. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో జిలేబీలో. నేనైతే ఏ కలర్స్ యాడ్ చేయలేదు, కొంతమంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తుంటారండి, అది ఆప్షనల్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. క్విక్గా చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మొత్తం మీద ఒక 10 నిమిషాలు పడుతుంది అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.